हेलो फ्रेंड्स, वेलकम बैक टू మై యూట్యూబ్ ఛానల్ ఇండియా పోస్ట్ ఆప్కా బ్యాంక్. పోస్టల్ శాఖ నుంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి మరిన్ని అప్డేట్స్ అప్ టు డేట్ తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ gov.in అని డొమైన్ని సెర్చ్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే మనం వస్తాం. ఇక్కడ మనం రిజల్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే జీడిఎస్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ ఫర్ సర్కిల్స్. అయితే ఇక్కడ కొన్ని సర్కిల్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ అవేంటంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి మిగతావి ఎప్పుడు వస్తాయంటే అవి మేబీ 2-3 డేస్లో రిమైనింగ్ స్టేట్స్ కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి. అయితే మనం ఇప్పుడు ఈ షార్ట్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలని మనం చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్యాండిడేట్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి. మనం ఇక్కడ ఏ స్టేట్ లిస్ట్ కావాలంటే ఆ స్టేట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్. ఇక్కడ పీడిఎఫ్లో చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే సెప్టెంబర్ 3 లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెక్ చేయించుకోవాలని ఇక్కడ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్ నెంబర్ కింద మన రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంకా డాక్యుమెంట్ టు బీ వెరిఫైడ్ విత్ అని ఉంది కదా, అది మనం సెలెక్ట్ అయితే ఏ డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలో ఆ డివిజన్ పేరు అనేది అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనం ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యాము, ఎంత పర్సెంటేజ్లో సెలెక్ట్ అయ్యాము అనే విధానాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఆఫీస్ నేము ఇంకా మన కమ్యూనిటీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. విధంగా ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ లీస్ట్ ఇక్కడ చూసినట్లయితే 97% అండ్ మ్యాక్సిమం 100% ఉంది అన్ని. కాబట్టి ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మేబీ రిమైనింగ్ దీని తర్వాత కూడా 2-3 షార్ట్ లిస్టులు రిలీజ్ అవుతాయి కదా, వెయిట్ చేయండి. ఇంకా మీ పేరు రాలేదని టెన్షన్ పడకుండా ఇంకా రిమైనింగ్ షార్ట్ లిస్టులు కూడా వస్తాయి, అప్పటిదాకా వెయిట్ చేయండి. అవి మ్యాక్సిమం 1 మంత్ గ్యాప్లో ఒక్కొక్క షార్ట్ లిస్ట్ రిలీజ్ చేయవచ్చు మేబీ అట్లాగా, లేదా బిఫోర్ 1 మంత్ లోపలనే షార్ట్ లిస్ట్ రావచ్చు. లాస్ట్ టైం ఈ విధంగానే 6-7 మ్యాక్సిమం 10 షార్ట్ లిస్ట్ వచ్చాయి. ఈ విధంగా మీకు ఏ స్టేట్ డివి లిస్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆ స్టేట్ డివి లిస్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు అనే ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మీ ఫోన్ నెంబర్కి చెక్ చేసుకోండి, లేక మీ ఈమెయిల్కైనా వస్తుంది. ఒకసారి మీ ఈమెయిల్కైనా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఈమెయిల్కి రాకపోతే ఈ విధంగా మీరు వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ స్టేట్ కావాలంటే ప్రస్తుతం అయితే కొన్ని స్టేట్స్కే రిలీజ్ అయ్యాయి. రిమైనింగ్ స్టేట్స్ ఒక 2-3 డేస్లో రిలీజ్ అవుతాయి మేబీ. దానికోసం ఇంకా వెయిట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.